హాస్టల్ వాళ్ళకి ఫోన్ ఎలా ఉండదు. ప్రజెంట్ దసరా ఆఫర్ అయితే ఉంటుంది మామ, ఒకసారి చూడండి. మన శామ్ ఇన్స్టిట్యూట్ గురించి ఒక వీడియో చేసినాం కదా, కొంతమంది అయితే ఇలా కామెంట్ చేస్తున్నారు, అన్నయ్య మన ఇన్స్టిట్యూట్ దగ్గర హాస్టల్ ఉంటుందా, అలాగే ఏమేమి కోర్సులు ఉంటాయి, మన ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎంత ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అలాగే మన ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, కోర్స్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని, అన్న ఏ లాంగ్వేజెస్ ఉంటుంది, సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా A to Z ప్రతిదీ చెప్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మామ. ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటుంది మన కాకినాడలో ఉన్న శామ్ ఇన్స్టిట్యూట్. లొకేషన్ వచ్చేసి కాకినాడ శ్యామ్ నగర్, మన ఐడియల్ కాలేజ్ దగ్గర మన శామ్ ఇన్స్టిట్యూట్. చాలా మంది అడుగుతున్నారు ఈ కోర్స్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని. ఈ కోర్స్ అనేది October 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్లో ఏమేమి కోచింగ్ ఇస్తున్నారంటే సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 2, DSC, కానిస్టేబుల్, అలాగే RRB, ఇంకా ఆల్ కాంపిటేటివ్ మామ. మీకు నచ్చిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అలాగే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం ఉంటుంది. మీరు ఏ మీడియంలో జాయిన్ అవ్వాలనుకుంటే అది మీ ఇష్టం బట్టి ఉంటుంది మామ. చాలా మంది అయితే ఫీజు గురించి అడుగుతున్నారు. మన ఫీజు కోర్స్ బట్టి ఉంటుంది అనమాట. SIPCకి ఒకలా ఉంటుంది, అలాగే RRBకి ఒకలా ఉంటుంది, గ్రూప్ 2కి ఒకలా ఉంటుంది, DSకి ఒకలా ఉంటుంది, సో ఆల్ కాంపిటేటివ్ ఒకలా ఉంటుంది. మీరు ఏమైతే కోచింగ్ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా ఒక్కొక్క కోర్స్కి ఒకలా ఫీజు ఉంటుంది మామ. ఏమేమి కోర్స్కి ఏమేమి ఫీజు ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా, మన శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫీస్ నెంబర్స్, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ప్రజెంట్ దసరా ఆఫర్ అయితే ఉంటుంది మామ, ఒకసారి చూడండి. ఇంకా హాస్టల్ గురించి అడుగుతున్నారు కదా, సో గర్ల్స్కి హాస్టల్ ఉన్నాయి, అలాగే బాయ్స్ కూడా హాస్టల్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి 6,000 అనమాట. సో ఇన్స్టిట్యూట్ దగ్గర మన గర్ల్స్ హాస్టల్ ఉంది, అలాగే ఇన్స్టిట్యూట్ పక్కనే మన బాయ్స్ హాస్టల్ కూడా ఉంటుంది. హాస్టల్ బాగానే ఉంటుంది. అలాగే ఫుడ్ గురించి అయితే మీరు ఏం దిగులు చెందొద్దు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. హాస్టల్ వాళ్ళకి ఫోన్ ఎలా ఉండదు.